అందరూ ఎక్కడ అక్కడే కూర్చోండి. కొంచెం స్వీట్స్ హాట్స్ ఉన్నాయి. మరి వాళ్ళకి నోరు తిప్పి చేయడమే కాకుండా మనం కూడా నోరు తిప్పి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. అలా కూర్చోండి. లోపల ఉన్నవారు కూడా, బయట ఉన్నవారు కూడా లోపలికి వచ్చేయండి అమ్మా. అందరూ బయట ఉన్నవాళ్ళు అమ్మా అమ్మ బయట స్వీట్లు తీసుకొని స్వీట్లు అక్కడ అరేంజ్ చేసిన వాళ్ళు కూడా లోపలికి వచ్చేసండి. తొందరగా వచ్చేయండి. మరి ఇలా స్వీట్లు మాటలు పంచుతున్నప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను. మరి అడిగిన వెంటనే సంఘ బిడ్డలు చాలా ఈసారి ప్రోత్సాహంతో, నిజంగా నేను ఎలా ఇస్తానని అనుకోలేదు, నిజంగా అడిగిన వెంటనే మరి ఇలాంటి సన్మానాలు, ఇలాంటి కార్యాలు, ఇలాంటి సత్కార్యాలు సేవకులు అందుకోదగిన అర్హత కలిగిన వారు కాబట్టి మనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఒక విషయం చెప్తానండి. సేవకులు అంటే ఏంటి అర్థం తెలుసా? ఒక వ్యవసాయ రైతుడు కదా. వ్యవసాయం చేసే రైతు ఏం చేస్తారండి? పొలాన్ని దున్ని, దాన్ని నీరు కలిసి, విత్తనాలు చల్లి, దానికి కలుపు రాకుండా చూసుకొని, వచ్చిన సమయాల్లో కలుపు తీసి, మరలా పిండేసి, మళ్ళీ దాన్ని ఎరువేసి పెంచుతూ కదా, మొత్తం ఆఖరి దినాల వరకు రైతు సంరక్షణలో వ్యవసాయం ఉంటుంది. అలాగే సంఘ బిడ్డలైన మనం అందరం కూడా మన పాస్టర్ గారి సంరక్షణలో ఉంటేనే చివరి వరకు ఆశీర్వాదాలు మనం పొందుకునే వారిగా ఉంటాం. వాళ్ళ మోకాలు నలగబట్టే మన జీవితాలు ఇలా వెలుగుతున్నాయి. నేను ప్రార్థనలో బాగా గమనించిన విషయం ఏంటో తెలుసా? ఆశ్రమ గారు ప్రార్థన మొదలుపెట్టిన వెంటనే ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రభువా, నా సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తారు. వాళ్ళకి ముందు ఫ్యామిలీ కదా ముఖ్యం, వాళ్ళని ఎవరిని జ్ఞాపకం చేసుకోరు. సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా స్త్రీల కొడుకులో ప్రార్థన చేస్తే చివరన తనకిచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన ముగిస్తారు కదండి. ఎంత నిస్వార్థంతో కూడిన ప్రేమ. మనం ముందు మన కుటుంబాల గురించి చేసుకుని ఆఖరిని సేవకుల కోసం చేస్తాం, కానీ సేవకులు మాత్రం మన కోసమే పాటుపడుతున్నారు. ఇలాంటి సేవకులు గౌరవించడం మనకి ఎంతో ఆనందదాయకం. మరి నాకు కొద్ది మాటలు ముగిస్తున్నారు. మరి మధుబాల ఆంటీ గారు కూడా చెప్పాలని ఆశపడుతున్నారు. శుద్ధం చేస్తున్నాను. మరి ఈ సమయాన్ని పెట్టి చాలా సంతోషకరంగా ఉంది. మరి సేవకులు అయితే మన గురించి ప్రార్థించేవారు, సంఘాన్ని ఎలాగో ప్రేమిస్తారు. మరి నన్ను కూడా నా బిడ్డల్ని చాలా ఎక్కువగా ప్రేమించాను. నేను నిజంగా చెప్తున్నాను, నా పిల్లలు కొందరు నేను దేవుడి దగ్గర రాలే టైంలో కూడా మా సంఘ వీధిలోని చెప్పుకుంటేవారు పెద్దవాళ్ళందరూని, ఇతను ఈ పాస్టర్ ఢిల్లీకి పేరు వచ్చాడు అని చెప్పేవారు. ఢిల్లీకి పేరు వచ్చిన పాస్టర్ గారు ఇప్పుడు కూడా నేను ఎక్కడికైనా మా బంధువర్గాలుగా ఎక్కడైనా ప్రార్థన పెట్టుకున్నప్పుడు నేను వెళ్ళినప్పుడు మరి సేవకులు ఎప్పుడు నన్ను కోపగించలేదు. నేను అక్కడ వినేది ఒకటి, నిజంగా ఈరోజు అప్పటి నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ సేవకులు అందరిలోనే ఒక నిజమైన కరెక్ట్గా ఉన్నారని విశ్వాసం చెప్పుకున్నప్పుడు అయితే నిజమే కదా అనిపించి నాకైతే చాలా సంతోషకరంగా ఉంది. మరి దానికి సహకరించిన పాస్టర్ గారు కూడా ఎంతో కష్టపడ్డారు నాకు తెలిసి. ఈరోజు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. నలుగురు పిల్లల్ని వాళ్ళు పెంచేటప్పుడు సేవలో నిజంగా డబ్బు లేదు. ఇప్పుడు నెలకి మీటింగ్లు జరిగేవి అన్నింటిలో కూడా పాస్టర్ గారు ఎంతగానో కష్టపడి చేసి డబ్బులో ఉద్యోగం పెళ్లి చేయాలనుకున్నప్పుడు కూడా పాస్టర్ గారు ఒక ఉద్యోగం ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకోలేదు. భార్య భర్తలు వాళ్ళు ఓడించుకున్నప్పుడు నేను అనుకునేదాన్ని. ఆవిడైతే జాబ్ నాకు ఇవ్వాలని ఆవిడ మాట్లాడేది అందుతోటి. ఆవిడ గట్టిగా అసలు సేవకుడికే ఇస్తానని అందులో నేను ఆలకించేదాన్ని సంఘానికి వచ్చినప్పుడు. నిజమే, సేవ మీద దేవుడి మీద అతనికి అంత ప్రేమ ఉంది. తన బిడ్డల్ని కూడా సేవలోనే చెయ్యాలని నిజంగా దేవుడు అలాగే దీవించాడు. చాలా సంతోషం ఈ సమయాన్ని పెట్టి. మరి సేవకుడు కూడా ఏ సమయంలో మన తప్పిదామలు ఉన్నా నేను అంతే ఒకసారి కష్టంగా నేను అంత ఎదిరించి అక్కడికి వెళ్ళి వచ్చాను. వారింటికి వెళ్ళినప్పుడు అమ్మాజీ మదం వచ్చింది, డ్రింక్ తెచ్చి ఫ్రిడ్జ్ లేదు అన్నారు. నాకు ఆ మాట ఇప్పటికీ గుర్తే. కానీ మనం కోపపడ్డా అతను కోపపడే మనిషి. నేను కోపం పడలేదు కానీ చెప్తున్నాను మామూలుగానే. అతను కోపపడవలసిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను వచ్చినప్పుడు అమ్మాజీ మదంకి డ్రింక్ తెచ్చివ్వు అన్నారు.
నేను డ్రింక్ కాదు, ఆ మాట నాకు కడుపు నిండిపోయింది, చాలా సంతోషంగా ఉంది.